ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ల మధ్య పరోక్ష చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై అమెరికా కట్టుదిట్టమైన దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జలసంధిపై నియంత్రణను మరింత కాలం పొడిగిస్తామని పీట్ హెగ్సెత్ తేల్చి చెప్పారు. హోర్ముజ్ చుట్టూ అమెరికా నేవీ దిగ్బంధనాన్ని ఉక్కు కవచంతో పోల్చారు. ఇది శాశ్వత దిగ్బంధనంగా మారే అవకాశం కూడా ఉందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ తన అణ్వాయుధాల తయారీని విడనాడే వరకు ఆ దేశంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ స్థిరత్వానికి ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును తొలగించడానికే తాము ఈ సాహసోపేతమైన ప్రమాదకరమైన మిషన్ను చేపట్టామని తెలిపారు. తమ అనుమతి లేకుండా హోర్ముజ్ లోకి ఏ రవాణా నౌక రాదని, బయటకు వెళ్లదని పీట్ హెగ్సెత్ అన్నారు. జలసంధిలోని నౌకలపై దాడులు చేస్తూ టెహ్రాన్ సముద్రపు దొంగల ముఠాలాగా ప్రవర్తిస్తోందని తెలిపారు. తన చర్యలతో సముద్ర భద్రతను అస్థిరపరుస్తోందని ఆరోపించారు. తమ దిగ్బంధనం గల్ఫ్ దాటి విస్తరిస్తోందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని కాపాడడానికి తాము ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని పీట్ హెగ్సెత్ తెలిపారు.